47వ వచనము. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. జీవాహారము నేనే. మీ పితరుల విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే. అందరూ మాట చెప్పండి. మీ ప్రక్కన వాళ్ళ వైపు తిరిగి జీవాహారము యేసే అని చెప్పండి. చెప్పండి. జీవాహారము తిందామా తినొద్దా? అదేంటండి, వేరే ఆహారం గురించి చెప్తే తినేద్దాం అంటారు. ఇప్పుడు ఏ ఆహారము? జీవాహారం. యేసు ప్రభు జీవాహారము. మనకు ఆహారము ఆయనే. మనలను నిత్యము బ్రతికించే ఆహారము యేసు ప్రభువే. దేవునికి స్తోత్రం. ఎల్లప్పుడూ నిరంతరము జీవించి ఉండేలాగున మనకు ఒక ఆహారముగా యేసయ్య ఈ భూమి మీదకి వచ్చారు. ఇది జీసస్ బర్త్డేని జ్ఞాపకం చేసుకునే నెల, క్రిస్మస్ మంత్. హల్లెలూయా. ఈ క్రిస్మస్ మంత్లో ఈ మొదటి ఆదివారమున యేసు ప్రభువే జీవాహారము అనే మాట మన హృదయాల్లో భద్రం చేసుకున్నాం. ఆయన మనకు ఆహారము ఎలాగయ్యాడు? యేసు ప్రభు మనకి ఆహారముగా ఎలాగయ్యాడు? మనము ప్రతి దినము సిద్ధపరచుకునే ఆహారం గురించి మనకు తెలుసు. మనం ఎక్కువగా రైస్ తింటాం గనక అన్నం వండుకుంటాం, రైసు. దానికి తోడుగా ఏదో ఒక కర్రీ చేసుకొని వస్తాం. చూడండి, మన ఆహారం ఏమిటో మనకి తెలుసు. ఈ భూమి మీద ఈ శరీరమును పోషించే ఆహారము గురించి మనకు తెలుసు, ఇంకా బాగా తెలుసుకుంటున్నాం. కాదండి, రైస్ ఎక్కువ తినకూడదు, రైస్ ఇంతే తినాలా, మిల్లెట్స్ కూడా కలుపుకోవాలా అంటున్నాం. లేకపోతే రైసు మిల్లెట్సే కాదు, అసలు ఇదిగో ఫ్రూట్స్ తినాలా, డ్రై ఫ్రూట్స్ తినాలంటున్నాం. లేకపోతే అది కాదు, ఇదిగో ఇంకా ఇలా తినాలి అలా తినాలి అని మన డైట్ గురించి, మన ఆహారం గురించి మనము ఎంతగానో మనము దినదినము కూడా మన ఆహారం గురించి మనం ఆలోచిస్తున్నాం. ఇంకా మెరుగైన ఆహారము నేను తీసుకుంటే బాగుండును, ఇంకా మెరుగైన ఆహారం, ఈ శరీరమును పోషించుకోవడానికి, ఈ దేహాన్ని బ్రతికించుకోవడానికి మనము మెరుగైన ఆహారము కోసం మనసు పెట్టాం. తప్పు అని నేను అనను. మీకు ఎంత శ్రేష్టమైన ఆహారం మీకు దొరికితే అంత శ్రేష్టమైన ఆహారమును, శ్రేష్టమైన దాన్నే తీసుకోండి. హల్లెలూయా. ఈ శరీరము జీవించుటకు, ఈ శరీరములో బలముండుటకు, ఈ శరీరమును పోషించుకొనుటకు ప్రతి దినము మనము ఆహారము కోసం ఎదురు చూస్తున్నట్లుగా మన అంతరంగములో అసలైనటువంటి వ్యక్తి ఉన్నాడు. అసలు మనము మన శరీరము కాదు, మనము ఆత్మ అయి ఉన్నాము. ఆత్మ సంబంధమైన జీవితము జీవించాలి అంటే మనము ఈ భూమిని, ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా మనము నిత్యము ఆరోగ్యంగా బ్రతకాలి అంటే మనకి కావలసిన ఆహారము గురించి ఆలోచించాలి. దేవునికి స్తోత్రం. మనకి కావలసిన ఆహారము, మనకి కావలసిన ఆహారము దేవుడు సిద్ధపరిచాడు. మనం అనుకుంటున్నాం కేవలము ఆయన ఈ శరీరాన్ని పోషించడానికి మాత్రమే ఈ భూమి మీద ఆహారం పెట్టాడు. ఈ లోకం దాటిన తర్వాత ఇక మనకు ఆహారము, మనము బ్రతకటానికి ఎలా, మన ఆత్మ ఎలా జీవిస్తాడు, అది కూడా దేవుడు ఈ భూమి మీదే మనకు అనుగ్రహించాడు. 2025 సంవత్సరాల క్రితం ఆది యందు ఉన్న దేవుడు, ఆది అయ్యున్న దేవుడు
వాక్యమయున్న దేవుడు మన కొరకు శరీరమును ధరించుకొని, హల్లెలూయా, ఏమి ధరించుకొని? ఆదియందు వాక్యము ఉండెను. గట్టిగా చెప్పండి ఎవరైనా గుర్తుంటే చూడకుండా. ఆది యందు వాక్యం ఉండెను. వాక్యం దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుడై ఉండెను. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద, వాక్యము దేవుడై, ఆ వాక్యము, అందరు చెప్పండి, ఆ వాక్యము, మరలా చెప్పండి, ఆ వాక్యము ఏమైంది? దేవునికి స్తోత్రం. ఆదియందు ఉన్న దేవుడు, వాక్యమయున్న దేవుడు శరీరమును ధరించుకొని, ఏమి ధరించుకొని? శరీరమును ధరించుకొని మన యొద్దకు జీవాహారముగా ఈ భూమి మీద ఆ ప్రభువుని యందు విశ్వాసముంచు ప్రతి ఒక్కరి కొరకు ఆయన జీవాహారముగా వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు జీవాహారముగా వచ్చి ఉన్నాడు. మనందరికీ ఆహారమై ఉండటానికి వచ్చి ఉన్నాడు. ఆయన శరీరమును ధరించుకున్నాడు. ఇప్పుడు ఆయన తన శరీరమును ఏం చేశాడంటే, ఆయన భూమి మీద ఆయన తన శరీరమును మనకి అర్పించాడు. దేవునికి స్తోత్రం చెల్లించి, యేసు ప్రభు తన శరీరమును మన కొరకు అర్పించాడు. ఆయన అర్పించిన ఆయన వెళుతూ వెళుతూ ఆ శరీరాన్ని ప్రతి ఒక్కరికి పంచాలని ఆ శరీరమును రొట్టెగా మార్చాడు. దేవునికి స్తోత్రం. ఆ శరీరము రొట్టె అయ్యింది. ఆ శరీరము ఇప్పుడు మన యొద్దకు రొట్టె రూపంలో వస్తా ఉన్నది. ఎవరయ్యా ఈ రొట్టె అంటే క్రీస్తు యొక్క శరీరము. ఏమిటి ఈ శరీరం అంటే? వాక్యము. ఏమిటి ఈ వాక్యం అంటే? దేవుడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనము తీసుకోబోయే రొట్టె ఎంత శ్రేష్టమైనదో తెలుసా? అదేంటండి పాస్టర్ గారు, మీ ఇంట్లోనే కదా ఆ రొట్టె చేసింది. కరెక్టే, కానీ అది ప్రార్థన చేసిన తర్వాత దాని యందు విశ్వాసం ఉంచే మనకి అది ఏమని మాట్లాడుతుందంటే, ఇది నా శరీరము. అందుకే జాగ్రత్తగా చేయబెట్టాలి. అందుకే మనము విలువనిచ్చేది. మనం కేవలం నెలకు ఒక్కసారి మాత్రమే ఈ పని చేసుకోగలుగుతున్నాం. కొందరు ప్రతి వారం చేస్తారు. సరే, నేనేమంటానంటే, ప్రతి వారము చేసినా, నెలకు ఒక్కసారి చేసినా దాని పవిత్రతను నువ్వు తెలుసుకున్నావా? దాని గౌరవము, దాని యొక్క ఘనత ఏమిటో నీకు తెలుసా? నీవు నిజముగా దాని యందు విశ్వాసముతోనే ఆ పనిలో పాల్గొంటున్నావా? విశ్వాసముతో నువ్వు దాన్ని స్వీకరిస్తున్నావా? లేదో ఏదో ఒక చిన్న రొట్టె, ఒక చిన్న మొక్కిస్తున్నారులే అని చెప్పి తీసుకొని. ఈ రొట్టె క్రీస్తు యొక్క శరీరమును జ్ఞాపకం చేస్తుంది. నెంబర్ 1, రొట్టె క్రీస్తు శరీరమును జ్ఞాపకం చేస్తుంది. ఇది కేవలము రొట్టె కాదు, మనం ప్రార్థించి మనము విశ్వాసముతో తీసుకున్నప్పుడు అది మనకి ఏమని ఇది నా శరీరము అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ రొట్టె ఆయన శరీరమును జ్ఞాపకము చేయుచున్నది. ఈ రొట్టె తీసుకునే వారు ఆయన శరీరాన్ని జ్ఞాపకం చేసుకోవట్లేదంటే మీకు విశ్వాసము లేదు. ఈ రొట్టె తీసుకునేటప్పుడు మనము శరీరము, మన మనస్సులో, మన ఎదుట, మన దృష్టిలో మనము ఆయన శరీరము గుర్తుకు రావాలి. ఆయన శరీరం కనబడుతూ ఉండాలి మనకి. ఆ రొట్టె మన చేతిలో రాగానే మనకి జ్ఞాపకం రావాల్సింది ఆయన శరీరం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. లూకా సువార్త 22వ అధ్యాయము 19వ వచనం. 22:19.
పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి చెల్లించి దానిని విరిచి విరిచి వారికిచ్చి ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరం, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీనిని చేయుడని చెప్పాను. అందరు ఇక్కడే ఉన్నారా? దేవుని స్తోత్రం చెల్లించండి. ఆయన ఒక రొట్టె పట్టుకొని ఏం పట్టుకున్నాడు చెప్పాలండి అందరూ? ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లి. మనం కూడా ఏం చేస్తాం తెలుసా? ఆ రొట్టె మన చేతిలోకి రాగానే ఆ రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారా? చెల్లించట్లేదా? నేనే చెప్పుకుంటున్నానా చెల్లిస్తున్నారని? దేవునికి స్తోత్రం. ఆ రొట్టె పట్టుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అయ్యా, ఇది నీ శరీరం. హల్లెలూయా. ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి వారికిచ్చి, విరిచి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే కాదు, దాన్ని తీసుకునే ప్రతి ఒక్కరూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అసలు కృతజ్ఞతా భావముతోనే ఆ రొట్టెను తీసుకోవాలి. ఎంత కృతజ్ఞతా భావం ఉన్నదో మీ గురించి మీకే తెలుసు, నాకు తెలియదు. మీరు ఎంత కృతజ్ఞతా భావముతో ఆ రొట్టెను తీసుకుంటున్నారు అది మీకే తెలుసు, మీకే తెలుసు. దేవుని బిడ్డలారా, ఆయన వారికిచ్చి ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న, ఇది మీ కొరకు ఏమిస్తున్నాడు ఆయన? నా శరీరం. రొట్టిస్తున్నాడు. ఏమిస్తున్నాడు ఆయన? రొట్టెస్తున్నాడు. కానీ రొట్టిచ్చేటటువంటి ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము. ఇస్తుంది ఏమిటి చెప్పాలి? ఇస్తున్నది ఏమిటి? రొట్టె. చెప్పుచున్నది ఏమిటి? శరీరము. హల్లెలూయా. ఆయన రొట్టిస్తున్నాడు కానీ ఇది నా శరీరం అంటున్నాడు. ఇది నా శరీరం అంటున్నాడు. ఆయన రొట్టినే ఇస్తున్నాడు. నిజంగా శరీరాన్ని ఇట్లా లాగి ఇవ్వడం లేదు, శరీరాన్ని కట్ చేసి ఇవ్వడం లేదు. అది రేపొద్దున కట్ అవ్వబోతుంది వాళ్ళ కొరకు. దేవుని స్తోత్రం. ఆ శరీరము విరవబడుతుంది. నిజంగానే రొట్టె విరిచినట్లుగా ఆయన శరీరము ఏమవబోతుంది? విరవబడబోచున్నది. రొట్టె నలిగిపోయినట్లుగా ఆయన శరీరము నలిగిపోబోతూ ఉన్నది. రొట్టె కొట్టబడినట్లుగా చూడండి, పిండి పిసికి ఏం చేస్తాం? గుద్దుతాం మనం దాన్ని. అది పిండబడబోచున్నది, అది కాల్చబడబోచున్నది కదా. ఆ జీవముతో ఉన్న విత్తనాన్ని, ఆ ఆ యొక్క విత్తనాన్ని తీసి మనం పిండి చేస్తున్నాం కదా, పిండి చేసేస్తాం, నలగొట్టేస్తున్నాం. ఆయన శరీరము మన కొరకు నలగగొట్టబడబోచున్నది అనేది జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే రొట్టె దేవునికి స్తోత్రం, అది విరవబడబోచున్నది, అది చీల్చబడబోచున్నది. దేవునికి స్తోత్రం. అది గుచ్చబడబోచున్నది, అది కొట్టబడబోచున్నది. మేకులు తీసి కొట్టారు. ఆయన శరీరాన్ని ఏం చేశారండి? శరీరంలోకి ఏం కొట్టారు? మేకులను కొట్టారు. శరీరంలోకి ఏం గుచ్చారు చెప్పాలి? ఏం గుచ్చారు? ముళ్ళు తీసుకొచ్చి గుచ్చారు. అది చీల్చబడబోచున్నది. కొరడా దెబ్బలు, ఒక్కొక్క కొరడాతో కొడుతుంటే ఆ చర్మము చీలి బయటకు వస్తా ఉంది. ఆ చర్మము ముక్కలు ముక్కలైపోతా ఉన్నది. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు శరీరము చీల్చబడింది. యేసు ప్రభు శరీరము గుచ్చబడింది. యేసు ప్రభు యొక్క శరీరము అది దున్నబడింది, అది చితికిపోయింది, అది నలిగిపోయింది, అది విరిగిపోయింది. ఆ శరీరమును జ్ఞాపకం చేసుకోమంటున్నాడు ఆయన. రొట్టె ఇస్తూ నా శరీరం ఇది, జ్ఞాపకం చేసుకోండి. దేవునికి స్తోత్రం. మీరు మర్చిపోతారేమో,
ఉదయం తిన్న కూర రాత్రికి మర్చిపోతారేమో, అది మర్చిపోయిన సమస్య లేదు, కానీ నా శరీరాన్ని మీరు మర్చిపోతే మీకు జీవమే ఉండదు. నా శరీరం విషయంలో మీకు మతి మరుపు వస్తే మీరు నష్టపోతారు. ఇది నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీనిని చేయుడని చెప్పాను. ఎందుకు రొట్టె మన యొద్దకు వస్తున్నదో తెలుసా? మనము యేసు ప్రభు యొక్క శరీరమును జ్ఞాపకము చేసుకొనుటకు ఈ రొట్టెను ఆయన శరీరముగా భావించి ఆయన శరీరమును జ్ఞాపకము చేసుకొనుటకు ఈ రొట్టెలో పాల్గొంటున్నాం ప్రియులారా. ఎందుకని అంత నలిగిపోయింది, గుచ్చబడింది, కొట్టబడింది, చీల్చబడింది, ఎన్ని మాటలైనా చెప్పుకోవచ్చు. ఆ శరీరము ఎందుకో తెలుసా? నువ్వంటే ఇష్టం ఆయనకి. దేవుడు నీకు ఇస్తున్న విలువ ఎంతో తెలుసా? మీ పిల్లల కోసం మహా అంటే మీరు 8 గంటలు పని చేసేవాళ్ళు ఇంకొక 2 గంటలు ఎక్స్ట్రా పని చేస్తారేమో, అంతే. 6 గంటలు నిద్రపోయేవాళ్ళు మీ పిల్లల కోసం, మీ కుటుంబం కోసం 4 గంటలే నిద్రపోతున్నారేమో, అంతే. కానీ ఆయన ప్రేమ ఎంతో తెలుసా? ఆయన తన పవిత్రమైన శరీరమును మన కోసం దున్నబడటానికి అప్పగించాడు. నీకు ఆయన ఇచ్చే విలువ తెలుసా? దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడు, నన్ను ఎంతగా ప్రేమించాడు. మనం ఆ ప్రేమను గుర్తించిన వారమేనా దేవుని బిడ్డలారా? ఎంత విలువ మనకున్నది, ఎంతగా ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పది, మన పట్ల ఆయన చూపించుచున్న ప్రేమ ఎంత గొప్పది. ఆ ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ రొట్టెలో పాల్గొందాం. హల్లెలూయా. ఆ ప్రేమను జ్ఞాపకం చేసుకుందాం. ఆ రొట్టె మన చేతిలోకి వచ్చినప్పుడు ఆ నలిగిపోయిన శరీరము, విరగొట్టబడిన శరీరము, దున్నబడిన ఆయన శరీరము, ప్రతి రక్తపు బొట్టు ఆ శరీరములో నుంచి వచ్చేసింది. రక్తమంతా అయిపోయిందంట. తర్వాత ఏమొచ్చింది? నీరు వచ్చిందంట. డ్రైన్ అవుట్. మన వాషింగ్ మిషన్ వాడేటప్పుడు డ్రైన్ అవుట్ నొక్కుతాం ఒక్కొక్కసారి. అంటే లోపల ఉన్న నీళ్ళు మొత్తం బయటికి వెళ్ళిపోవాలి. అవుట్, ఖాళీ. ఆయన శరీరములో ఉన్న రక్తమంతయు బయటకు వచ్చేసింది. అది దేవుడు నీ పట్ల చూపిస్తున్న ప్రేమ. దేవునికి స్తోత్రం. నా బిడ్డల కొరకు నేను ప్రాణమే పెడతాను, ఏదో 2 గంటలు నిద్ర మానుకుంటాను అన్నది మనందరము చేయగలమేమో, కొంచెము ఎక్కువగా పని చేస్తానని మన అందరము చేయగలమేమో, కానీ ఆయన మాత్రం ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆయన మాత్రం ప్రాణం ఈజ్ గివింగ్ హిజ్ లైఫ్. ప్రాణం పెట్టడానికి యేసు ప్రభు పుట్టాడు. హల్లెలూయా. శరీరధారిగా ఆయన శరీరమును ధరించుకున్నది ఎందుకో తెలుసా? ఎందుకండి యేసు ప్రభు శరీరాన్ని ధరించుకొని వచ్చాడు భూమి మీదకి? ఆయనలాగే ఉండిపోవచ్చు కదంటే, మరి నీకు జీవాహారం ఏది? నీ పాపానికి పరిహారం ఏది? యేసు ప్రభు శరీరాన్ని ధరించుకోకపోతే, ఆ శరీరం మన కొరకు అర్పించబడకపోతే, ఆ శరీరము దున్నబడకపోతే నీకు జీవమేది? యేసు ప్రభు ఎందుకు జన్మించాడు? నాకు జీవాహారం అవ్వడానికి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు ఎందుకు పుట్టాడు? నన్ను పోషించడానికి, నన్ను బ్రతికించడానికి, నేను చావకుండా ఉండులాగున ఆయన తన శరీరమును ధరించుకొని భూమి మీదకి వచ్చాడు. దేవునికి స్తోత్రం. రొట్టె ఆయన శరీరమును జ్ఞాపకం చేయుచున్నది. రెండవది, రొట్టె మనలో ఆయన జీవమును జ్ఞాపకం చేయుచున్నది. యోహాను సువార్త 6వ అధ్యాయంలోనే 57వ వచనం చదువుదాం.
జీవము గల తండ్రి జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక ఆ నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే ఆ నన్ను తినువాడును నా మూలముగా జీవించును. దేవుని చప్పట్లు కొడదాం. మన తండ్రి ఎవరంట? జీవము గల తండ్రి. ఈ జీవము గల తండ్రి ఎవరిని పంపించాడు? యేసుప్రభుని ఎందుకు ఎందుకు ఆయన పంపబడ్డాడు అంటే, గనుక నేను జీవము గల తండ్రి నన్ను పంపాను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడు. ఎందుకు వచ్చాడు ఆయన? ఆహారముగా వచ్చాడు. నన్ను తినువాడు నా మూలముగా జీవించును. నన్ను తినువాడు, అందరు చెప్పండి, నా మూలముగా జీవించును. అంటే మన లోపలికి వచ్చిన జీవము ఆయన బట్టి వచ్చింది. దేవునికి స్తోత్రం. మన లోపల ఉన్నటువంటి లైఫ్, బయట లైఫ్ గురించి నేను మాట్లాడతలా. మనం పొందుకున్న జీవము ఆత్మ సంబంధమైన జీవము. ఇట్ ఈస్ ఎ స్పిరిచువల్ లైఫ్, నాట్ ఫిజికల్ లైఫ్. భౌతికమైన జీవం కాదు, ఆత్మ సంబంధమైన జీవం. దేవునికి స్తోత్రం చెల్లించండి. దేవుని స్తోత్రం చెల్లించండి. ఆత్మీయమైన జీవితం, ఆత్మ సంబంధమైన జీవం మన లోపలికి వచ్చింది కదా, అది జ్ఞాపకం చేస్తుంది ఈ రొట్టె. హల్లెలూయా. మనలోకి వచ్చిన జీవమును జ్ఞాపకము చేస్తూ ఉన్నది. మొదటి విషయం ఆయన శరీరమును జ్ఞాపకం రెండో విషయం ఆయన జీవమును జ్ఞాపకం ఆ జీవము మనలోకి వచ్చింది అని జ్ఞాపకం చేస్తుంది. ఆయన శరీరమును తినుట ద్వారా మన లోపలికి జీవం వచ్చింది. మనము జీవిస్తాము, మనము జీవిస్తూనే ఉంటాం. మనము జీవిస్తాము, మనము జీవిస్తున్నాము, మనము ఎప్పటికీ జీవిస్తూనే ఉంటాం. అందుకే యేసు ప్రభు అన్నాడు కదా, నేనే పునరుత్థానమును జీవమును, నా యందు విశ్వాసముంచి వాడు ఎవడైనా చనిపోతే వాడు మరలా బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నటికి చనిపోడు. ఎందుకంటే నేను జీవమును. ఏం తింటున్నామండి? జీవమును. ఏం తీసుకుంటున్నాం? జీవమును. మన లోపలికి ఏమొస్తున్నది? నిత్య జీవం. దేవునికి స్తోత్రం. ఏమొస్తుంది లోపలికి? నిత్య జీవం. నిత్య జీవం. నిత్య జీవమును తీసుకుంటూ ఉన్నాము గనక మనము నిత్యము జీవిస్తాం, అంతే. అందులో డౌట్ లేదు. రొట్టె మనకు జీవమును జ్ఞాపకం చేయుచున్నది. కొన్నిసార్లు ఏమంటామంటే, మొన్న పానీపూరి తిన్నామండి, కడుపంతా అప్సెట్ అయిపోయింది, ఫుడ్ పాయిజన్ అయింది కదా. 2 కేసులు విన్నాం ఇప్పుడు మనం, ఫుడ్ పాయిజన్ కేసులు. ఏం తిన్నావు? నీ కడుపును పాడు చేసేది ఏదో తిన్నావు, అంతే కదా. తెలుసో తెలియకో నువ్వు తిన్నది మంచిది కాదు. అది లోపలికి వెళ్ళి ఏం చేసింది? మొత్తం కెలికేసింది, అంతే. నీళ్ళు తాగినా బయటకు వచ్చేస్తాయి, ఇడ్లీ తిన్నా బయటకు వచ్చేస్తుంది. లోపలికి ఏం వెళ్ళింది ఇప్పుడు? మంచిది వెళ్ళా, చెడ్డది వెళ్ళింది. ఈ కడుపులోకి చెడ్డది వెళ్ళినప్పుడు నీకు కింద నుండి పైనుండి మొత్తం పోతుంది. చెడ్డది లోపలికి వెళితే ఇక దేన్ని రానివ్వట్లేదు అది. అమ్మా నువ్వు ఆ తర్వాత నేను అట్టికాయ పెడతానన్నా రానిది, అది పంపించేసిద్ది. నేను బాదం పప్పిస్తానన్నా రానిది. అది లోపలికి ఏం వెళ్ళింది చెప్పండి? చెడు వెళ్ళింది. ఒక మాటలో లోపలికి చెడు వెళ్ళింది కదా. ఎలాగా చెడగొడుతుందో, మన జీవానికి ముప్పు కలిగిస్తుందో, లోపలికి వెళ్ళాల్సింది నిజమైన ఆహారము యేసు ప్రభు. ఆయన మన లోపలికి వెళ్ళాలి. హల్లెలూయా. ఈ రొట్టె ఆయన శరీరమునకు గుర్తు. ఈ రొట్టెలో మనము పాలు పొందుకున్నప్పుడు, ఈ రొట్టెలో చేయి పెడుతున్నప్పుడు నా లోపలికి జీవం వచ్చి నేను జీవిస్తా. నాకు చావు లేదు.
నాకు చావు లేదు. దేవుని బిడ్డలారా, క్రైస్తవులకి, నిజమైన యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచి రక్షింపబడిన ఏ క్రైస్తవునికి చావు లేదు. అదేంటండి మరి ఆ సమాధులన్నీ ఏంటి అంటారు మీరు కదా. మరి అంత లో స్టాండర్డ్లో లేరు మీరు. సత్యం తెలుసు మీకేంటో. ఈ మాట ఎవరైనా ఫస్ట్ టైం వింటున్నారు అనుకోండి, అసలు దేవుడు వాక్యం తెలియని వాళ్ళు ఎంత గట్టిగా చెప్తున్నాడు ఈయన అబద్ధం అనుకుంటారు వాళ్ళు. చావు లేదంట, మరి ఆ సమాధులు ఏంటి అని అనుకుంటారు. అసలు మరణం అంటే ఏంటో, ఎన్ని రకాల మరణాలు ఉన్నాయో వాళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు అదంతా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీకు తెలుసు. దేవుని స్తోత్రం. నిజమైన క్రైస్తవుడు జీవిస్తాడంతే. ఈ శరీరాన్ని విడిచిపెట్టినా కూడా మరుక్షణమే అతడు పరదేశులో హల్లెలూయా ఆనందిస్తూ ఉంటాడు. ఇంకా చెప్పాలంటే ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత అంట్లు తోవడం విడిచిపెట్టినట్టే, బట్టలు ఉతకడం విడిచిపెట్టినట్టే, అన్నం కూరలు వండటం విడిచిపెట్టినట్టే, జాబు బయోమెట్రిక్ లేవు, ఏ మెట్రిక్ లేవు, ఏ కాలేజీ లేదు. ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఫుల్ రెస్ట్. హల్లెలూయా హల్లెలూయా. ఎంత చెప్పినా చావడానికి మాత్రం ఎవ్వరూ సిద్ధపడరు. అమ్మో, నన్ను బతికించడు రా బాబు, ఈ ఇల్లు అమ్మేసన్నా ఆ డాక్టర్ గారికి ₹1,00,00,000 నన్ను బతికించరా, ఈ కొద్ది కాలం ఉండాలి. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా, మనకి నిత్య జీవం ఉన్నది. అదే మన నిరీక్షణ. ఒకవేళ ఈ దినమున ఈ శరీరాన్ని విడిచిపెట్టిన మనం బ్రతుకుతో మనం జీవిస్తాం, ఇది ఖచ్చితం. ఆ విశ్వాసం మీకు లేకపోతే దేవుని దగ్గర అడగండి, వేడుకోండి, ప్రభువా, నిజంగా ప్రభు యందు విశ్వాసం ఉంచిన మీ తల్లో, తండ్రో, అన్నో, తమ్ముడో ఎవరైనా కానీ రక్షింపబడిన వారు ఈరోజు మీతో లేరనే బాధ జ్ఞాపకం వచ్చినప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను చూడబోతున్నాను అతన్ని. ఈజ్ లివింగ్. ఆయన ఉన్నాడు, పరదేశంలో ఉన్నాడు. పాతాళంలో కూడా కొంతమంది ఉన్నారు, అది వేరే స్టోరీ. వారు లేవబోతున్నారు, బ్రతకటానికి కాదు. కొంచెం లోతుగా ఒక మాట గ్రహించడానికి ప్రయత్నం చేయండి. పాతాళంలో ఉన్నవారు కూడా లేపబడతారు, కానీ వారు లేపబడిన తర్వాత వారికి అనుగ్రహించబడే ఆ బాడీ నిత్యము అగ్నిగుండంలో కాలుతూ ఉంటుంది. నీకు కూడా ఒక స్పిరిచువల్ బాడీ రాబోతుంది. యేసుప్రభు నమ్మావు, ఆయన శరీరాన్ని తీసుకున్నావు, ఆయన్ని లోపలికి అంగీకరించావు గనుక నీకు కూడా ఒక శరీరము, ఒక నూతనమైన మహిమ శరీరం రాబోతుంది. ఆ మహిమ శరీరాన్ని ఏది కాల్చలేదు. అర్థమైందండి? నీకు వచ్చే శరీరము వేరు, రక్షణ లేనివాడు పొందుకునే శరీరం వేరు. ఆ శరీరానికి నొప్పి ఉంటుంది, ఆ శరీరానికి మంట తగిలిద్ది, ఆ శరీరానికి ఆకలేస్తుంది, ఆ శరీరానికి వేదన కలిగిద్ది. నీవు పొందుకోబోయే శరీరానికి అది రాదు. జీవాహారం నీలో ఉన్నది. హల్లెలూయా. జీవాహారము నీలో ఉన్నది. ఆయన శరీరము సమాధిలోకి ఆయన వెళ్ళాడే కానీ ఆయన శరీరం కుళ్ళిపోలేదు. 3వ దినాన తిరిగి లేచిన తర్వాత ఆ శరీరము మహిమ శరీరముగా, ఆ శరీరము మన మధ్యలోకి వచ్చి, అనగా శిష్యుల మధ్యలోకి వచ్చి ఆయన కలిసి మాట్లాడాడు. అదే శరీరముతో వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. ఒకప్పుడు వాక్యమై ఉన్న దేవుడు, ఆది యందు ఉన్న దేవుడు, వాక్యము దేవుడై ఉన్న దేవుడు, మరి ఆ వాక్యము దేవునికి స్తోత్రం, కన్యకైన మరియమ్మ గర్భములోనికి వచ్చి శరీరాన్ని ధరించుకుంది. హల్లెలూయా. వాక్యం ఏం చేసిందండి? కన్య అయిన మరియ గర్భంలోకి వచ్చి శరీరాన్ని ధరించుకుంది. ముక్కు, నోరు, చెవులు, ఇవన్నీ ఆ వాక్యం. ఎవరు ఈ వాక్యం? దేవుడు. అందుకే పరిశుద్ధాత్మ వలన నీవు గర్భము ధరించదు. పరిశుద్ధాత్మ సహాయముతో వాక్యముగా ఉన్న దేవుడు ఇప్పుడు మరొక రూపంలోకి వచ్చాడు. అదే యేసు ప్రభు. ఆ యేసు ప్రభు మనకి రొట్టెస్తున్నాడు. హల్లెలూయా. ఆ యేసు ప్రభు మనకి రొట్టెనిస్తున్నాడు. ఎందుకు తెలుసా? నీలో జీవం ఉండాలి. నేను జీవించువాడను, నాకు చావు లేదయ్యా, నువ్వు కూడా జీవిస్తావు. దేవునికి స్తోత్రం. నాకు ఏం లేదు,
చావు లేదు. చావులోకి వెళ్ళాను, చావును రుచి చూశాను, మరలా బయటకు వచ్చేసాను. చావు నా అంతము కాదు, చావు నా ముగింపు కాదు. చావు లేదు. యేసయ్యకి చావు ఉందా? వాళ్ళు అనుకున్నారు, అబ్బా ఇక మనం జయించాంరా, ఎలాగైతే ఆ నజరేయుడైన యేసుని సిలువ వేసి ఏం చేశాం, చంపేశాం అనుకున్నారు. పాపం 3 రోజులే టైం వాళ్ళకి. మరణమా నీ ముల్లెక్కడా? హల్లెలూయా. మరణమా నీ విజయం ఎక్కడా? మరణమా నీవు నన్ను బంధించగలవా? దేవునికి స్తోత్రం. చావు లేని ఆయన బయటకు వచ్చాడు. అదే శరీరం, ఏ శరీరములో మేకులు గుచ్చారో, ఏ తలలో ముళ్ళు గుచ్చబడినయో, ఏ శరీరము తెగిపోయిందో, ముక్కలు ముక్కలు అయిపోయిందో, ఆ శరీరం మరలా మూడవ రోజుకంతా మహిమను ధరించుకొని, మూడవ రోజుకంతా శక్తిని ధరించుకొని, దేవుని స్తోత్రం చెల్లించండి. ఆ మహిమతో, ఆ శక్తితో అదే శరీరం మరలా ఆ సమాధిలోంచి బయటకు వచ్చేసింది. ఎందుకు తెలుసా? నీ కొరకు రొట్టెగా అందించబడటానికి. ఇప్పుడు ఆ శరీరము ఉన్నది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, రొట్టె క్రీస్తు శరీరాన్ని జ్ఞాపకం చేస్తుంది. రొట్టె ఆయన యొక్క జీవమును జ్ఞాపకం చేస్తుంది. ఆయన జీవమే మనకు బలం గనుక ఆయన జీవం మనలోకి వచ్చినప్పుడు ఆయన ఇచ్చిన శాంతి మన శాంతి అవుతుంది. హల్లెలూయా. ఆయన పరిశుద్ధత మన పరిశుద్ధత అవుతుంది. ఆయన బలము మన బలం అయింది. ఆయన శక్తి మన శక్తి అవుతుంది. ఆయన స్వభావం మన స్వభావం అవుతుంది. అప్పుడు మనం ఏమంటామో తెలుసా? నేను కాదు జీవించున్నది, క్రీస్తే జీవించుతున్నాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. గలతీ పత్రిక 5వ అధ్యాయం ప్రకారం ఏమంటాం మనము? 2వ అధ్యాయం ప్రకారం ఏమంటాం? జీవించువాడనిక నేను కాను, క్రీస్తే నా యందు. 2:20 ఉంటుంది ఆ మాట. క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఎప్పుడు మనం ఈ రొట్టెను ఆయన శరీరంగా జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఈ రొట్టెను ఆయన మనకు అనుగ్రహించిన జీవమని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆయనే మనలో జీవిస్తున్నాడని చెప్పగలుగుతాం. నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. రొట్టెలో పాల్గొను దేవుని బిడ్డలారా, మీరు ధన్యులు. హల్లెలూయా. రొట్టెను పవిత్రమైనటువంటి ఈ రొట్టె ద్రాక్ష రసములో పాల్గొంటున్నటువంటి మీరు, ఈ బలలో పాల్గొనబోతున్న మీరు ధన్యులు. మీరు దీవించబడిన వారు. క్రీస్తు శరీరమును ఆ రొట్టెగా తీసుకోబోతున్నారు. అది మీలో భాగమైపోతుంది. ఆయన వేరు, నేను వేరు కాదు. ఇక మేమంతా ఒక ఇంటి వాళ్ళమండి అంటారు చూసారా? ఎవరికైనా మన ఇంటి పేరు ఉంటే అసలు ఎంత ఉబ్బిపోతామో, అవునా కాదా చెప్పండి? మా ఇంటి పేరు, నేను మొన్న లాజరోళ్ళ చెల్లి మేనగోడలు మ్యారేజ్కి వెళ్ళినప్పుడు అనుకోకుండా 10 నిమిషాలు సమయం ఇచ్చారు నాకు వాక్యం చెప్పడానికి. దేవుని కృపలో అక్కడ మ్యారేజ్లో వాక్యం చెప్పి బయటకు వచ్చిన తర్వాత లాజరోళ్ళ అన్నయ్య నన్ను పిలుస్తున్నాడు, ఇట్రా అంటున్నాడు. ఏటబ్బా ఇంత హడావుడి పడుతున్నాడు ఈయన అంటే దగ్గరికి వెళ్ళాను. ఇట్రా అని చెప్పి నన్ను ఆ చర్చి ఆ ఎదుట శిలాఫలకం ఉంటుంది కదా, దాని దగ్గరికి తీసుకెళ్ళి, ఇదిగో చూసావా మీ నేలపాటు వాళ్ళు ఇక్కడ ఉన్నారు అంటున్నాడు. మై గాడ్. మరి గొర్రెలో లేరు అంటే వాళ్ళ ఇంటి పేరు గొర్రెలు కదా, మరి గొర్రెలో లేడు మాయా అన్నాను. మీ నేలపాటు వాళ్ళే కనపడ్డారు ఇక్కడ ఈ చర్చి మీద, మాది లేరండి. ఏంటో అంత సంతోషం, ఏమిటో అంత. మన ఇంటి పేరటోళ్ళు, నా ఇంటి పేరటోళ్ళు. నువ్వెవరో తెలుసా? క్రీస్తు శరీరములో భాగం. ఈ భూమి మీద వేలాడే ఈ తోకలో మొత్తం పోయాయి, మనం పెట్టుకున్నాయి. మన సంతోషము క్రీస్తు వాడను, ఆయనలో నేను భాగము. ఆయన నాలో ఉన్నాడు, నేను ఆయనలో ఉన్నాను. నేను కాదు జీవించేది, ఆయనే జీవిస్తున్నాడు. మొత్తం ఆయనదే. ఐ బిలాంగ్ టు క్రైస్ట్. నేను బ్రతికినను చనిపోయిను, నేను క్రీస్తు వాడను.
ఈ రొట్టె మన లోపలికి ఆయన జీవాన్ని తీసుకొచ్చింది. దేవుని స్తోత్రం. మూడవదిగా రొట్టె అనుదినము ఆయన మీద ఆధారపడేటట్లుగా చేస్తుంది. దేవుని స్తోత్రం చెల్లించండి. అందుకే మత్తయి సువార్త 6:11 పరలోక ప్రార్థన ఒక్క మాటే చదవాలా, మీకు అర్థమైతే ఏం చదువుతారో వింటాను ఇప్పుడు. చదివే వాళ్ళకి పరీక్ష. దినము నేడు ఆ, మాకు దయచేయము. దేవునికి చప్పట్లు కొట్టండి. ఏమడగాలి మనం దేవుణ్ణి? ఏంటి అనుదిన ఆహారం అంటే? రోజు బిర్యానీ, రోజు చికెను. విన్ను లేడు కనుక చెప్పుకుందాం. ఇక్కడ ఆయనకి రోజు చికెన్ కావాల్సిందే. వాళ్ళ అమ్మ నాన్న ఎలా పడుతున్నారో నాకు తెలియదు అసలు. చికెన్ కాకపోతే కనీసం గుడ్డు అన్న, అంతే అమ్మా, గుడ్డు అన్న కావాల్సిందే. ఇదిగో వాళ్ళ నాన్నమ్మ కూడా తల ఊపుతూ ఎక్కడ తెచ్చి పెట్టాలి ఇప్పుడు? కొంతమంది పిల్లలేమో నాకు అసలు చికెనే వద్దు, ఆ ఇంట్లో 2 ఉన్నాయి. దేవునికి స్తోత్రం. డెడ్ ఆపోజిట్ అనమాట. ఏమో అంటారు చూసారా, నార్త్ పోల్ సౌత్ పోల్. ఒకరు అది కావాలి, అసలు దాని వాసన చూస్తే నేను ఇంట్లోకి రాను అన్నట్టుగా ఉంటాడు ఆయన, పెద్ద ఆయన. దేవుని బిడ్డలారా, అనుదినము ఆహారం కావాలి మనకి. కావాలా వద్దా? లేకపోతే పరలోక ప్రార్థన చేయబాకండి. ఇక పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము మందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం అనేది మానేసేయండి. ఇక మా అనుదిన ఆహారము మనం అనుకుంటున్నాము చాలాసార్లు కేవలము భౌతికమైన ఆహారం కోసమే ఈ ప్రార్థన ఉందని. కాదు కాదు కాదు, అది కరెక్టే. భౌతికంగా దేవుడే ఆహారం ఇవ్వాలి మనకి. మా అనుదిన ఆహారం అంటే అసలు లోతైన అర్థం ఏమిటో తెలుసా? నిజమైన అర్థం ఏమిటో తెలుసా? అనుదినము ప్రభువా నీవే నాకు ఆహారంగా రావాలి. దేవునికి స్తోత్రం. నా ఆత్మ బ్రతకాలి అంటే, నేను ఆత్మీయంగా జీవించాలి అంటే, నువ్వు అనుదినము నాకు ఆహారంగా దొరకాలి. ప్రతిరోజు యేసయ్య వైపు చూసి ఆకలేస్తుందయ్యా, ఐ వాంట్ యూ. అర్థమైందా లేదా? ఆకలేస్తుంది ప్రభువా, నువ్వు కావాలయ్యా. దేవుని స్తోత్రం. ఆయన ఎలా వస్తాడో తెలుసా? ప్రతి దినము వాక్యం రూపంలో నీ యొద్దకు వస్తాడు. ఎలా వస్తాడండి? వాక్యం. శరీరధారిగా వచ్చిన ఆ శరీరం ఎక్కడిది? ఇందాక చెప్పిన ప్రకారం వాక్యం. శరీరధారిగా వచ్చాడు కదా ఆయన. ఆయన ఎవరు? వాక్యం. అనుదినము నీకు కావాలంటే వాక్యముగా నీ యొద్దకు వస్తాడు. రొట్టిగా మన యొద్దకు వస్తున్నాడు. దేవుని స్తోత్రం. వాక్యముగా మన యొద్దకు వస్తున్నాడు. సో ఏం జ్ఞాపకం చేస్తుంది రొట్టె? ప్రతిరోజు దేవుని మీద ఆధారపడండి. ఎప్పుడు? రోజు అడుగుతారా? రోజు కావాలని నీవే, ఏం పాట అది? కావాలయ్యా, అది కాదమ్మా, ఇంకో పాట. యేసు నీవే కావాలయ్యా, అది కాకుండా ఇంకోటి ఏదో ఉన్నట్టుంది. కావాలయ్యా, అదేనా? దేవుని స్తోత్రం. ప్రతిరోజు నువ్వు కావాలయ్యా. కావాలి కావాలి, యేసు నువ్వే కావాలి. సరే, దేవుని స్తోత్రం. బయటికి వెళ్ళరా అంటే, నా ముందు టిఫిన్ పెట్టు అంటారు పిల్లలు. అరే బయటికి వెళ్ళి ఆ కొట్టుకెళ్ళి అది తీసుకురారా అంటే, నువ్వు నాకు పెట్టు, నేను తిన్నాకే వెళ్తానంటాడు. అట్లాగే నేను ఇంట్లోంచి బయటికి వెళ్ళాలంటే ముందు నాకు నువ్వు కావాలయ్యా అని కూర్చోవాలి ఆయన దగ్గర. దేవుని స్తోత్రం చెల్లించండి. కొంతమంది పరిస్థితి ఎలాగుందో తెలుసా? పొద్దున్నే లేవడం, బ్రష్ చేసుకోవడము, వాళ్ళ ఇంట్లో ఉన్న టిఫిన్ తినేసేయటం, గబగబా బ్యాగ్ తగిలించుకోవడం, డ్యూటీకి వెళ్ళిపోవడం. వాళ్ళకి యేసయ్య అవసరం లేదు. ఇక ఇంట్లో ఉన్న వాళ్ళేమో లేవడం, బ్రష్ చేసుకోవటము, టిఫిన్ తినేయటము, తర్వాత
మళ్ళీ వంట చేయటం, బట్టలు ఉతకడం, ఇల్లు తోడడం, వీళ్ళకి అవసరం లేదు యేసయ్య. ఇంట్లో ఉండే వాళ్ళకి యేసయ్య అవసరం లేదు, డ్యూటీకి వెళ్ళే వాళ్ళకి యేసయ్య అవసరం లేదు. మరి యేసయ్య ఎవరికి కావాలి ఇప్పుడు? ప్రతిరోజు లేచి నువ్వు నాకు కావాలయ్యా అనేవాళ్ళు ఎవరు? ఆకలి కొనేవాళ్ళు ఎవరు? ఎవరికైనా ఆకలి ఉన్నదా? నేనే జీవాహారం అంటున్నాడు ఆయన. అనుదినము నువ్వు కావాలని, ఈ రోజు నువ్వు నాకు కావాలి ప్రభు అని అడిగేవాళ్ళు ఎవరు? ఈరోజు నన్ను తృప్తిపరచయ్యా, నాతో ఒక్క మాట మాట్లాడు చాలు, నేను వెళ్తా ఇక ధైర్యంగా. దేవుని స్తోత్రం. గబగబా బయలుదేరేసి బయటికి వెళ్ళిపోయేటప్పుడు గబక్కనే గబక్కనే యేసయ్య గుర్తొచ్చి గబక్కనే మళ్ళీ ఒక అడుగు వెనక్కేసి అట్లా వెళ్ళిపోతూ ఉంటాం కదా. ఏదో మనకి ఏదైనా జరిగిద్దనే భయం, అందుకే ఆ కళ్ళు మూసేది కూడా అంతే. ఆ తలుపు దగ్గర మళ్ళీ అట్ట, ఓ స్తోత్రం, నన్ను కాపాడే, ఏదో జరిగిపోయింది. అది దేవుడు కోరుకోవట్లేదు అలాగా. దేవుడు ఎలా కోరుకున్నాడంటే కనీసం ఒక 5 నిమిషాలన్న మనసు పెట్టి కూర్చొని, ప్రభువా నాయనా, నా తండ్రి, నువ్వు నా తండ్రివి, నాకు జీవాహారం అయ్యా, నేను బతకలేనయ్యా, నువ్వు లేకుండా బతకలేనయ్యా, నువ్వు నాకు కావాలయ్యా, నాతో ఒక మాట మాట్లాడయ్యా అని మనసు విప్పి దేవునితో ఆయన ఆహారముగా మనం తీసుకోవడం మానేసి ఏదో తూతు మంత్రంలాగా అట్లా బయటికి వెళ్ళేటప్పుడు 2 అడుగులు, అయ్యో బయట పెట్టేసాను కాలని మళ్ళీ గబక్కనే వెనక పెట్టేసేసి నాకు ఏదో అయిపోయిందని, అయ్యా కాపాడయ్యా అని బయటికి వెళ్ళటం కాదు. దేవునితో మన సంబంధం అనుదినము మనకి ఆయన ఆహారం, అనుదినము మనకు ఆయన ఆహారం. ఆ ఆహారాన్ని మనం తయారు చేసుకోవడానికి ఎంతో సమయం పెడుతున్నాం, ఎన్నో ప్రయాసలు పడుతున్నాం. ఇది కాదు ఈరోజు అది వండాలి, అది కాదు ఈరోజు ఇది వండాలి అని ఎంతో మనసు పెట్టి వండుకుంటున్నాం, తింటున్నాం. మరి యేసు ప్రభు నీకు వద్దా? ఆయన జ్ఞానం కావాలి, ఆయన బలం కావాలి, ఆయన శక్తి కావాలి, ఆయన క్షమాపణ కావాలి, ఆయన సన్నిధి కావాలి, ఆయన జీవం కావాలి. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. నువ్వు లేకపోతే నేను బ్రతకలేనయ్యా అని చెప్పాలి. ఏం చెప్పాలండి? చెప్పండి యేసయ్యతో, యేసయ్యా నీవు లేకపోతే నేను బ్రతకలేనయ్యా, ప్రతిరోజు నీవు నాకు కావాలి, నా ఆకలి తీర్చయ్యా, నీ కొరకు ఆకలి కొని ఉన్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రొట్టె ఆయన మీద ఆధారపడటను జ్ఞాపకం చేస్తుంది. రొట్టె నిత్య జీవమును జ్ఞాపకం చేస్తుంది. 6వ అధ్యాయం 54వ వచనం, యోహాను సువార్త 6వ అధ్యాయము 54. శరీరము తిని నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. గమనించండి, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. నిత్య జీవము, అందరూ మాట అనండి. కేవలము తిన్నవాడు మాత్రమే, త్రాగినవాడు మాత్రమే అన్నప్పుడు ఏమర్థమవుతుంది? తినే ఒక పద్ధతి పెట్టాడు ఆయన, త్రాగే ఒక పద్ధతి పెట్టాడు. భౌతికంగా మనం చేసే పనిలో ఆత్మీయమైన అర్థము ఒకటి ఉన్నది. భౌతికంగా మనము చేస్తున్న పనిలో ఒక ఆత్మీయమైన అర్థంతో చేస్తున్నాం గనుక తింటున్నప్పుడు నువ్వు గుర్తించాలి, తాగుచున్నప్పుడు నువ్వు గుర్తించాలి. అర్థం కాలేదా? రొట్టె మీ చేతిలోకి వచ్చినప్పుడు రొట్టెను తింటున్నారు, ద్రాక్ష రసం మీ చేతిలోకి వచ్చినప్పుడు ద్రాక్ష రసమును త్రాగుచున్నారు. దేవుని స్తోత్రం చెల్లించండి. ఆ రెండేనా, ఇంకేమైనా ఇస్తున్నామా మీకు? 3 ఏమైనా కలుపుదామంటారా? కలిపితే ఆయన రొట్టె తినమన్నాడు, ద్రాక్ష రసం త్రాగమన్నాడు, అంతేనా? తన శిష్యులతో నేను వచ్చేంత వరకు ఈ పని చెయ్యండి బాబు అన్నాడా, అనలేదా? మరి మీకు బల్ల అంటే ఎందుకని నిర్లక్ష్యం? అమ్మో ఇది దేవుడు చెప్పిన పని మనం చేయాలా, ప్రతి నెలలో ఒక్కసారే వస్తుంది ఆ భాగ్యం, ఆ బల్ల తీసుకోవాలా. కొందరు వచ్చి మరి ఆ బల్లను మిస్ అయిపోయాను, నన్ను క్షమించండి అని అడగటం దేవునికి మహిమ. దానికి విలువ ఇవ్వకపోతే ఎలాగ మరి? ఇదంతా ఆషామాషిగా, లేకపోతే ఇదంతా ఏదో క్యాజువల్గా చేసే పనా ఇది? దేవుని బిడ్డలారా, బల్ల మిస్ అయిపోవడం అంటే ఏంటి? నువ్వు బాప్తీసం పొందుకొని దేవుని యొక్క రొట్టె ద్రాక్షరసమును ఏదైనా ఉంటే దేవుని దగ్గర ఒప్పుకో, సరి చేసుకో, చాలు. ప్రతి బలహీనతను క్షమించేవాడు ఆయన. దేవుని స్తోత్రం.
నువ్వు ఆ రొట్టెలో పాల్గొనే ముందు నీ ఏ తప్పిదమైనా నీ నోటి ద్వారా, చేతి ద్వారా, ఆలోచన ద్వారా జరిగిన తప్పిదం లేదని ఉంటే ప్రభు దగ్గర, అయ్యా నన్ను క్షమించి నన్ను బలపరిచాయా, ఆ బలహీనతలో మళ్ళీ పడిపోకుండా నాకు సహాయం చేయని ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపపడి సమాధానపడి బలలో చేయబెట్టు. నువ్వు భయపడాల్సిందేం లేదు. ఇక నువ్వు నిజంగా పశ్చాత్తాపడితే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు నిజంగా ఒప్పుకుంటే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు సరి చేసుకునే మనస్సు నీకుంటే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. అలాగని నేను ఇక్కడ బల్ల తీసుకుంటాను, అక్కడ పోయి బార్లో ఉంటాను, ప్రతి వారం వస్తాను, క్షమాపణ అడుగుతాను, బల్ల తీసుకుంటాను, బారుకి వెళ్తాను. దేవుడు చూస్తాడు, మనస్సును చూస్తాడు, ఆ వేదన చూస్తాడు. లోపల ఏం ఉండదు ఇక వాళ్ళకి. కొంతమందికి ఏంటంటే క్యాజువల్, ఇదే ఇవ్వండి రొట్టె ద్రాక్షారసం మేము కూడా తీసుకుంటాం ఇవా అన్నట్టు తీసుకుంటారు. వాళ్ళకి భయం లేదు అసలు. ఆ భయం లేని వాళ్ళకి ఏం జరిగిద్దో కొరింథీ పత్రిక మొదటి పత్రికలో 10వ అధ్యాయమా 11వ అధ్యాయమా 11వ అధ్యాయమే కదా, అక్కడ దేవుడు ఇచ్చాడు హింట్. కొంతమంది పోయారంట బల్ల తీసుకొని. ఏం చెప్పండి, తొందరగా పోయారు. చదువుతారా మాటలు? ప్రభు శరీరమని ప్రభు శరీరమని వివేచింపక వివేచింపక. అందరు చెప్పండి, వివేచింపక అనండి. వివేచింపక. తిని త్రాగువాడు ఆ తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. దేనికోసం తిని తాగుతున్నాడు? దేనికోసం తిని తాగుతున్నాడు? శిక్ష రావడానికి తాగుతున్నాడు. మీకు కావాలంటే అలా కూడా చేయండి, మీ ఇష్టం, నాదేం లేదు. చెయ్యి జాబితే చేతిలో పెట్టి వెళ్ళిపోతా. దేవునికి స్తోత్రం. మీకు శిక్ష రావాలి అనుకుంటే మీకు ఆ వివేచన లేకోకుండా, ఇది దేవుని యొక్క శరీరం అనే వివేచన లేకుండా, ఆ పవిత్రమైనటువంటి ఆ శరీరం విషయంలో నాలో ఉన్న అపవిత్రతను ఒప్పుకోకుండా, సరిదిద్దుకోకుండా, సరే రొట్టె నిత్య జీవమును జ్ఞాపకం చేస్తున్నది, రొట్టె స్వస్థతను జ్ఞాపకం చేస్తుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. ముగించేస్తున్నాను 5 నిమిషాల్లో. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మ్రోసుకొనెను. శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. వింటున్నారా? శరీరమందు మన పాపములను మాను మీద మోసుకొని. చదవమ్మా. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. దేవునికి చప్పట్లు కొడదాం. ఆయన గాయపరచబడిన శరీరాన్ని బట్టి మనకి స్వస్థత. ఈ రొట్టె మనకి ఏమని జ్ఞాపకం చేస్తుందంటే, నీ కొరకు శరీరము గాయపడింది, నలిగిపోయింది, ఆయన నీ పాపములను మోసాడు. ఆ శరీరాన్ని జ్ఞాపకం చేసినప్పుడు ఆ స్వస్థతను కూడా జ్ఞాపకం చేస్తుంది. హల్లెలూయా. ఈ రొట్టెను తీసుకొని మీరు స్వస్థత పొందుదురుగాక. ఈ బలలో పాల్గొని మీ శరీరములో ఉన్న రోగాన్ని పోగొట్టుకొందురుగాక. ఆ విశ్వాసంతో తీసుకోండి. నేను స్వస్థపరచబడబోతున్నాను. హల్లెలూయా. ఎందుకంటే అది ఆయన శరీరం. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత. మరి ఆ గాయాలు ఆయన పొందకపోతే, ఆ శరీరానికి ఆ గాయాలు తగలపోతే మనకి వచ్చేదా స్వస్థత? చివరిది రొట్టె మనలో ఐక్యతను జ్ఞాపకం చేస్తుంది. 6వ విషయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. మనమందరము ఆ ఒకటే రొట్టెలో, ఆ ఒకటే రొట్టె. ఇప్పుడు చెప్పండి, ఒకటే రొట్టె అనండి. అందరు చెప్పాలండి. ఒకటే రొట్టె. ఏ రొట్టె?
ఒక్క రొట్టెలోనే పాల్గొంటున్నాం. దేవుని స్తోత్రం. ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. పాలు పుచ్చుకొంచున్నాం. రొట్టె ఒకటే గనుక రొట్టె ఒకటే గనుక అనేకులమైన మనము అబ్బా ఆ ఒక శరీరమై ఉన్నాము. ఇంకా గట్టిగా చప్పట్లు కొట్టండి. మా ఇంటి పేరటోళ్ళు కాకపోయినా మీరు దేవుని స్తోత్రం. మనం ఒకటే. ఆమేన్, ఆమేన్. ఇక్కడ కూర్చున్న వాళ్ళు బ్యాక్గ్రౌండ్ ఏదైనా కావచ్చు, బట్ వీఆర్ వన్. ఒక కుటుంబం. ఈ రొట్టె ఏం చేస్తుంది తెలుసా? ఈ రక్తం ఏం చేస్తుంది తెలుసా? మనందరినీ వన్ ఫ్యామిలీ, ఒకే కుటుంబం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఒక్క కుటుంబం అండి, కుటుంబ సభ్యులం. ఒకరికి బాధ కలిగితే మనము నవ్వం, వాళ్ళతో కలిసి బాధపడతాం. ఒకరు నవ్వుతే వాళ్ళతో కలిసి నవ్వుతాం. క్రీస్తు కుటుంబ సభ్యులం. ఇక్కడ సంఘములో కలిసి ఉన్నాం కదా, ఇలాగ క్రీస్తు శరీరములో పాలు పొందుకున్న వారందరూ ఆయా సంఘాల్లో ఉన్నారు కదా. చివరికి ఏం జరగబోతుందో తెలుసా? అందరూ ఒక కుటుంబముగా పరలోకములో, హల్లెలూయా, హల్లెలూయా, పరలోకములో క్రీస్తు యొక్క శరీరముగా, ఆయన మనకు శిరస్సుగా ఉండగా ఆయన శరీరముగా, ఆయనలో భాగమై ఆ పరమాత్మునిలో, ఆ పరమ తండ్రిలో భాగమైపోయి ఒక్క కుటుంబముగా అందరము కలిసి అక్కడ ఆనందించబోతున్నాం. రొట్టె మనలో ఐక్యతను పెంపొందిస్తుంది. రొట్టె కేవలము ఆచారము కాదు, ఇది ఐక్యత. ఆచారం కాదు, ఐక్యత. ఏంటి చెప్పండి? ఐక్యత. అందుకే నీ తోటి సహోదరి సహోదరుణ్ణి, నీతో నీ ప్రక్కనే కూర్చొని రొట్టెలో పాల్గొంటున్న వారిని నీ సహోదరిగా, నీ సహోదరుడుగా భావించి ఐక్యత కలిగి ఉండటానికి ప్రయాసపడదాం. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు ఆయన ఈ భూమి మీదకి జీవాహారమై వచ్చాడు. ఆమేన్. యేసే జీవాహారము. చెప్పండి. ఆ జీవాహారము మన కొరకు రొట్టె వలె మారింది. ఆ జీవాహారమై ఉన్న యేసయ్య రొట్టె వలె మన దగ్గరకు వస్తున్నాడు. ఆ రొట్టె ఆయన శరీరాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఆ రొట్టె ఆయన జీవమును జ్ఞాపకం చేస్తుంది. ఆ రొట్టె చెప్పండి మూడోది, ఆధారపడేటట్టు చేస్తుంది. ఆ రొట్టె వింటలేదు సరిగా, నన్ను కూడా కన్ఫ్యూజ్ చేశారు. పోండి. హల్లెలూయా. ఆధారపడేటట్టు చేస్తుంది, నిత్య జీవం ఇస్తుంది. ఆ రొట్టె నిత్య జీవాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఆ రొట్టె స్వస్థతని జ్ఞాపకం చేస్తుంది. ఆ రొట్టె ఐక్యతని జ్ఞాపకం. చెప్పకూడదాం దేవునికి. ఇద్దరు బ్రదర్స్ వాష్ చేసుకొని ముందుకు రండి. చేతులు